హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడయ్. ఈ వీడియోలో నేను మాట్లాడే టాపిక్ నేను ఎప్పుడు ఏ వీడియోలో పెద్దగా మాట్లాడలేదు, కానీ ఈ టాపిక్ గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ ఇది నాకు కొంత నెగిటివిటీని క్రియేట్ చేయొచ్చు, బట్ స్టిల్ నేను ఇది చాలా క్లియర్గా మాట్లాడాలి. ఏంటి, మీరు ఎప్పుడు గివప్ ఇవ్వాలి? మీరు మా దగ్గరికి ఏదన్నా ఇష్యూతో వచ్చారు, ఒక సమస్యతో వచ్చారు, మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం మీకు. మీరు మా మేము ఇస్తున్న ట్రీట్మెంట్ మీకు పని చేయదు అని అనిపించి ఎప్పుడూ గివప్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది అంటే ఎందుకు ఈ టాపిక్ మీద నేను వీడియో చేస్తున్నానంటే, చాలామంది అసలు ఎప్పుడు గివప్ ఇవ్వకూడదు, అప్పుడు గివప్ ఇచ్చేసి వాళ్ళ సమస్యని జీవితాంతం ఉండేలా చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్స్తో సహా నేను చెప్తాను. యాక్చువల్లీ చూడండి, మా దగ్గర అన్ని రకాల ఆటోఇమ్యూన్ జబ్బులు, అంటే అన్ని రకాలు అంటే 90% అనుకోండి, కొన్ని 10% ఆటోఇమ్యూన్ జబ్బులకి సొల్యూషన్స్ అంటూ ఉండవు. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 90% ఆటోఇమ్యూన్ జబ్బులకి ఇక్కడ మీకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. శాశ్వత పరిష్కారం అంటే మీరు చాలామంది అతిశయోక్తి అనుకుంటారు, ఇంపాసిబుల్ అనుకుంటారు, కానీ ఇది లభిస్తుంది. అంటే అనేక మంది 4 నుంచి 5 ఆటోఇమ్యూన్ జబ్బులు అట్ ఏ టైం ఉన్న వాళ్ళు కూడా కేవలం వీక్కి 2 సార్లు కానీ, అంటే 2 డేస్ కానీ 3 డేస్ కానీ డైట్ చేస్తూ, అతి తక్కువ సప్లిమెంట్స్ తీసుకుంటూ, అసలు ఏ మాత్రం సిమ్టమ్స్ లేకుండా, అసలు వాళ్ళకి 4-5 ఆటోఇమ్యూన్ జబ్బులు ఉండేవి అన్న విషయం కూడా మర్చిపోయి లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళల్లో చాలామంది మమ్మల్ని 1 year నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు, 1.5 year నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు, ఇప్పుడు కేవలం జస్ట్ క్యాజువల్గా వచ్చి స్టేటస్ చెప్పడానికి వస్తూ మధ్య మధ్యలో కలిసి పలకరించి అలా వెళ్ళిపోతుంటారు. వీళ్ళు కంప్లీట్లీ అసలు ఏ విధమైన ఆటోఇమ్యూన్ లక్షణాలు లేకుండా లైఫ్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు గివప్ ఇవ్వని వాళ్ళు. వీళ్ళు స్టార్టింగ్లో వచ్చినప్పుడు వీళ్ళకి కూడా సిమ్టమ్స్ అంత ఈజీగా రివర్స్ కాలేదు, డైజెషన్ అంత ఈజీగా ఫిక్స్ కాలేదు, టైం పట్టింది. కానీ ఆ గివప్ ఇవ్వని యాటిట్యూడ్ ఏదైతే ఉందో, వాళ్ళు కంటిన్యూస్గా రావడం, వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ మేము అనుకున్నట్లు మీకు రిజల్ట్స్ రాకపోతే ఆ ట్రీట్మెంట్ మార్చడం, సో ఫైనల్గా వాళ్ళు కంప్లీట్లీ ఆటోఇమ్యూన్ లక్షణాల నుంచి విముక్తి పొందారు. యాక్చువల్లీ దానికి రీజన్ చాలా సింపుల్ అండి. ఆటోఇమ్యూన్ జబ్బులు ఎందుకు వస్తాయి? చిన్న ప్రేగుల్లో ఉండి ఫంగస్ వల్ల, అలాగే చిన్న ప్రేగులో ఉండి ఈస్ట్ వల్ల అనేక జబ్బులు వస్తుంటాయి. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, లైపోమా, కొవ్వుగడ్డలు, ఆస్మా, సైనస్, సెబరిక్ డెర్మటైటిస్, పిగ్మెంటేషన్, ఇలాగా ఇవన్నీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇవన్నీ వస్తుంటాయి. అంటే మనకు రూట్ కాజ్ తెలుసు. చిన్న ప్రేగుల్లో ఫంగస్ ఓవగ్రోత్, లేకపోతే ఈస్ట్ ఓవగ్రోత్, అవి ఎందుకు వచ్చినాయి? డైజెషన్ ఇష్యూస్ వల్ల. సో డైజెషన్ని ఫిక్స్ చేసి, ఫంగస్ లేకుండా చేసి, లేకపోతే ఈస్ట్ లేకుండా చేస్తే ఎనీ కేస్ ఇంకా క్వశ్చనే లేదు, ఆటోఇమ్యూన్ జబ్బులు కానీ ఈ నేను చెప్పిన మిగిలిన జబ్బులు కానీ అన్నీ కూడా రివర్స్ అవుతాయి. అయితే చాలామంది ఆ ఫస్ట్ ఫేజ్ డైజెషన్ దగ్గర గివప్ ఇచ్చేస్తుంటారు. అక్కడ వాళ్ళు గివప్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇంకా సొల్యూషన్ ఉండదు. ఎందుకు? దానికి రీజన్ చెప్పనా? ఆనెస్ట్గా చెప్తాను. ఇది చూడండి, మీరు డైజెషన్ ఫిక్స్ అవ్వకుండా ఆటోఇమ్యూన్ జబ్బుకి పరిష్కారం ఏంటి? హోమియోపతిలో లేదు, ఆయుర్వేదాలో లేదు, అసలు అలోపతిలో అయితే ససేమిదా లేదు. అంటే ఉంటుంది ఏంటి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి స్టెరాయిడ్స్, ఇమ్యూన్ సప్రెసెంట్స్, డీమార్ట్స్, బయోలాజిక్స్, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏవి కూడా లాంగ్ టర్మ్ మంచిది కాదు. అన్నిటికీ భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి తీసుకుంటే మనిషి ఆయుష్ సగానికి సగం తగ్గిపోతుంది. టెంపరీగా ఉపశమనం, పర్మనెంట్గా డ్యామేజ్. సో సొల్యూషన్ అనేది మీకు ఏం లేదు, సింపుల్ థింగ్ ఏంటంటే డైజెషన్ని ఫిక్స్ చేసుకోవడం, ఈస్ట్ అండ్ ఫంగస్ని బాడీ నుంచి ఎలిమినేట్ చేయడం. ఇది నా ఈ డైజెషన్ దగ్గర చాలామంది గివప్ ఇచ్చేస్తుంటారు. కంగారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి డైజెషన్ సమస్యలతో బాధపడుతున్నారు, 10 రోజుల్లో తగ్గిపోవాలి. ఎందుకంత కంగారు? ఇప్పుడు కొంతమందికి 2 రోజులు లేకపోతే 3 రోజులు వాట్సాప్లో వాళ్ళు క్వశ్చన్ అడిగితే రెస్పాన్స్ రాకపోతే 4వ రోజు పిచ్చెక్కిపోయి
ఏంటి ఇదా మీ పద్ధతి, ఇదా అది, ఇదా ఇది, ఇదా ఇది అని చెప్పేసి ఇంకా అక్కడితోటి ఇంకా గివ్ అప్. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ఫైట్ చేసేదంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆటోమేటిక్‌గా మేము ఎలా ఇస్తాం? ఎక్కడైనా అటు నుంచి ఇటు నుంచి ఫ్రెండ్లీగా ఉన్న అట్మాస్ఫియర్‌లోనే ట్రీట్మెంట్ ఇవ్వగలం గానీ, అటు నుంచి ఒక అంటే కొంచెం ఆన్సర్ లేట్ అయ్యేసరికి ఒకేసారి మెంటలెక్కిపోయి, పిచ్చెక్కిపోయి, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేస్తే ఆ తర్వాత ఇంకా ట్రీట్మెంట్ ఉండదింక. సో, ఇలాగా కొంతమంది ఈ కోపాన్ని అణుచుకోలేక వాళ్ళు వాళ్ళ జబ్బుల్ని పర్మినెంట్ చేసుకుంటున్నారు. అండ్ కొంతమంది అంటే ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. కాన్‌స్టిపేషన్ ఉంటుంది. వీక్లీ ఒకసారి గాని, 2 సార్లు గాని చాలా కష్టపడి వెళ్తుంటారు అది కూడా మోషన్‌కి. వస్తారు. వాళ్ళకి ఎండోస్కోపీ చేసామనుకోండి. ఎండోస్కోపీలో చాలా వరకు బాగానే ఉంటాయి. కాన్‌స్టిపేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎండోస్కోపీలో ఇష్యూ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి విచిత్రంగా హెచ్‌పైలీ ఉండదు. ఎండోస్కోపీ చాలా క్లియర్‌గా ఉంటది. కానీ వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ఉంటది. వీళ్ళకి డెఫినెట్‌లీ స్టమక్ హెచ్‌సిఎల్ తక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళలో చాలా మందిలో స్మాల్ ఇంటెస్టైన్స్‌లో ఈస్ట్ గానీ, బ్యాక్టీరియా గానీ సీబో అండ్ సీఫో ఈ 2 కూడా ఉంటుంటాయి. ఇలాంటి వాళ్ళకి ఇనీషియల్‌గా చేసేది చాలా మందికి ఏం చేస్తామంటే ఒక ప్రోకైనెటిక్ ఇచ్చి యాసిడ్ జనరేషన్ పెంచి స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం. డైజెషన్ స్పీడ్ పెంచడానికి ట్రై చేస్తాం. తద్వారా ఈస్ట్ అండ్ బ్యాక్టీరియాని ఏదైతే ఓవర్‌గ్రో దాన్ని బై డిఫాల్ట్ దాన్ని స్పీడ్ డైజెషన్ ద్వారా పోగొడదామని ట్రై చేస్తాం. అయితే ఇలా చేస్తున్నప్పుడు కొంతమందికి ఈ ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉండి చిన్న ప్రేగుల్లో ఈ ప్రోకైనెటిక్ దాన్ని బలవంతంగా పుష్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రియాక్షన్స్ వస్తుంటాయి. అంటే కొంతమందికి జ్వరం వస్తుంది, కొంతమందికి కళ్ళు తిరుగుతుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే చాలా నీరసంగా ఉండి ఇంకా బెడ్ మీద పడుకొని ఇంక ఏ పని చేయలేక ఒక 2 డేస్ ఆల్మోస్ట్ బెడ్ రిడన్‌లా అయిపోతుంది యాక్చువల్లీ. ఇలాంటిది డెఫినెట్లీ వస్తుంది. అంటే అందరికీ వస్తుందని కాదు, కొంతమందికి వస్తుంది. ఇది వచ్చిన వెంటనే ఏమనుకుంటారంటే అయ్య బాబోయ్! ఇంత దారుణమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చేసింది. ఇంకా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఈ వ్యక్తి ట్రీట్మెంట్‌ని ఫాలో అయితే ఇంకా నాకు లైఫ్‌లో తగ్గదనుకుంటా. అక్కడ వాళ్ళు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ అది. ఎందుకు ఇలా అయింది? ఆ వ్యక్తికి సీఫో చాలా హై అమౌంట్స్‌లో ఉండడం వల్ల. ఇప్పుడు ఫస్ట్ లెవెల్‌లో ఎప్పుడైతే మేము ఒక ప్రోకైనెటిక్ యూజ్ చేసి అంటే ప్రోవిక్ట్ లాంటి ప్రోకైనెటిక్ యూజ్ చేసి మేము డైజెషన్ స్పీడ్ పెంచాలని ట్రై చేస్తాము. ఇది చాలా మందిలో పనిచేస్తది. వీళ్ళలో ఎందుకు పనిచేయదు? ఎందుకంటే చాలా హై అమౌంట్స్‌లో ఉందన్నమాట సీఫో అండ్ సీబో. సో, కాబట్టి వీళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఇది ఇలా అయినప్పుడు ప్రోకైనెటిక్‌ని మార్చి సీబోకి దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ ఇస్తూ, సీఫోకి దానికి తగ్గట్టు సప్లిమెంట్స్ ఇస్తూ వీళ్ళకి ట్రీట్ చేస్తే వీళ్ళ సమస్య స్లోగా తగ్గుతుంది. సో, అది ఇప్పుడు అది ఫస్ట్‌ది పని చేయలేదు కాబట్టి సెకండ్‌ది. ఇప్పుడు చిన్న ప్రేగుల్లో అత్యంత హై అమౌంట్స్‌లో సీఫో అనేది మాకెలా తెలుస్తది? ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తేనే గాని తెలీదు. ఎందుకంటే దానికి టెస్ట్ లేదు. టెస్ట్ ఉంటే ఆ టెస్ట్ చేసి మీకు చాలా హై అమౌంట్స్‌లో చాలా హై అమౌంట్స్‌లో సీఫో ఉంది కాబట్టి మీకు ఈ ట్రీట్మెంట్ పనిచేయదు, ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుంది అని ఇవ్వడానికి లేదు ఇక్కడ స్కోప్. ఈ ట్రీట్మెంట్ ట్రై చేసి అక్కడ ఆ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తేనే నెక్స్ట్ ట్రీట్మెంట్‌కి వెళ్ళగలం తప్పించి వేరే ఆప్షన్ లేదు. సో, ఇలాంటి సందర్భాల్లో డెఫినెట్‌లీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అక్కడ మీరు గివ్ అప్ ఇచ్చేదా? అక్కడ మీరు ఈ ట్రీట్మెంట్ ఏంటి ఇంత నాకు జ్వరం వచ్చేసింది, నా కళ్ళు తిరిగిపోయిందని చెప్పేసి గివ్ అప్ ఇచ్చేదా? ఇంకంతే. మీకు ఏదైతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే మీరు అవసరంకి వెళ్తున్నారో అది మీ లైఫ్ లాంగ్ అదే కంటిన్యూ అవుతుంది. అండ్ తర్వాత రోజుల్లో మీకు అత్యంత భయంకరమైన ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తాయి. డామ్ ష్యూర్‌గా వస్తాయి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చే వాళ్ళలో ఎక్కువ మందికి రోజుకి మల్టిపుల్ టైమ్స్ మోషన్‌కి వెళ్ళే వాళ్ళకంటే కాన్‌స్టిపేషన్ అంటే రోజు మోషన్‌కి వెళ్ళకుండా వారానికి 2 రోజులు, 3 రోజులు, 3 రోజులకోసారి మోషన్‌కి వెళ్ళడం, 2 రోజులకోసారి మోషన్‌కి వెళ్ళడం ఇలాంటి వాళ్ళలో ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చే ఛాన్సెస్ అది కూడా చాలా సీరియస్ డెవాస్టేటింగ్ ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల మీరు సింపుల్‌గా గివ్ అప్ ఇచ్చేయొద్దు. ఇవన్నీ పాసిబుల్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాట్సాప్‌లో మీరు మెసేజ్ చేసినప్పుడు ఒక్కోసారి లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం వాట్సాప్ సపోర్ట్ అనేది అనేక మంది పేషెంట్స్‌కి నేను ఒక్కడినే చేయగలుగుతున్నాను. వేరే న్యూట్రిషనిస్ట్‌ని పెట్టినప్పటికీ వాట్సాప్ రెస్పాన్స్ ఇవ్వడానికి అన్ని క్వెషన్స్‌కి ఆ వ్యక్తి ఆన్సర్ చేయడం కష్టం. ఎందుకంటే
టెక్నికల్ నాలెడ్జ్ అనేది పూర్తి స్థాయిలో ఉండదు. అండ్ చాలా వరకు టెక్నికల్ ఏదన్నా ఉన్నా నా నుంచి ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుని రెస్పాండ్ అవ్వడానికి ఉండదు. సో పర్సన్ ఒకడినే అయ్యి అనేక మంది, వందల మంది కూడా కాదు, వేల మందిని సపోర్ట్ చేయాలి. కాబట్టి ఆన్సర్స్ లేట్ అవుతాయి. ఒక మనిషి ఎంతవరకు మ్యాక్సిమం ఒక రోజులో పని చేయగలడో అంత పని చేస్తున్నాను. నేను కూడా కావాలంటే ఒక పని చేయొచ్చు సింపుల్గా, చాలా హై అమౌంట్స్ ఛార్జ్ చేస్తూ కేవలం కొంతమంది పేషెంట్స్కి నా సర్వీసెస్ లిమిట్ చేస్తూ వాళ్ళకి మాత్రమే కంటిన్యూస్గా వాట్సాప్ సపోర్ట్ ఇస్తూ ఉన్నాను అనుకోండి, చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్లీ ఉంటుంది అక్కడ ప్రాసెస్ మాది. కానీ దానివల్ల చాలామందికి వైద్యం లభించదు, చాలామందికి విముక్తి ఉండదు ఈ జబ్బుల నుంచి. అందువల్ల కొంత వాట్సాప్ రెస్పాన్స్లు ఇవ్వడంలో లేట్ అవ్వడం ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇది లేట్ అవ్వడం అనేది జరగవచ్చు కాబట్టి మళ్ళీ నాకు రిమైండర్ పంపించి, నేను పలానా రోజున క్వశ్చన్ అడిగాను, మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు, నాకు ఒకసారి రెస్పాన్స్ ఇవ్వండి అని చెప్పి కానీ రిమైండర్స్ పంపిస్తే డెఫినెట్లీ ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఇవ్వలేదంటే మీ మీద కోపంతోనో మీ మీద అయిష్టతోనో ఇవ్వకపోవడం కాదు, ఇవ్వడానికి కుదరక ఇచ్చి ఉండడం అంతే. అంతకు మించి పేషెంట్స్ మీద మాకు ఎందుకు అండి. మాకు ఎప్పుడైనా సరే సపోర్ట్ ఇవ్వాలి, మ్యాక్సిమం సపోర్ట్ చేయాలని చూసుకుంటాం, కానీ సపోర్ట్ ఇవ్వకూడదు అని ఉంటుంది కదా మాకు. అండ్ కొన్ని కేసులు చెప్తాను చూడండి, కొన్ని కేసులు అయితే మరీ ఎక్స్ట్రీమ్ అనమాట. అంటే వాళ్ళకి ఒక మనిషికి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ వచ్చింది, ఆ తండ్రికి MND, మోటార్ న్యూరాన్ డిసీజ్ ఉంది. నిజానికి చెప్తాను చూడండి, మోటార్ న్యూరాన్ డిసీజ్ని అత్యంత అద్భుతంగా చాలా అంటే ఈ ప్రపంచంలోనే అసలు సొల్యూషన్ లేని మోటార్ న్యూరాన్ డిసీజెస్ని చాలా స్లో డౌన్ చేయడంలో మేము చాలా సక్సెస్ అవుతున్నామండి. చాలా స్లో డౌన్ అంటే ఇంకేంటంటే ఆల్మోస్ట్ ఏదైతే వాళ్ళకి వితిన్ 3 yearsలో చనిపోవాల్సిన వాళ్ళు అసలు ఆ సిమ్టమ్స్ ఇంకా ఎక్స్టెండ్ కాకుండా అక్కడితో ఆగిపోయిన కేసులు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అలాంటి MND అనే సమస్యతో బాధపడుతున్న తండ్రిని తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత కంగారంటే ఇంకా వాట్సాప్లో కూడా కాదు యాక్చువల్లీ, వాళ్ళు అంటే కైండ్ ఆఫ్ ఏంటంటే నాతో మాట్లాడితే బాగానే మాట్లాడుతుంది, మా రిసెప్షన్స్తో మాట్లాడినప్పుడు ఒక రకమైన చులకన భావం. అంటే రిసెప్షనిస్ట్ కాబట్టి చులకనగా చూడొచ్చు, రిసెప్షనిస్ట్ కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు. అండ్ రిసెప్షనిస్ట్ దగ్గర నా గురించి మాట్లాడినప్పుడు కూడా వాడు వీడు ఏకవచనం. సో నన్ను ఏకవచనంతో మాట్లాడుతూ ఇలాగా అంటే వెంటనే రెస్పాన్స్ ఇవ్వకపోతే, ఒక్కసారిగా మనిషికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోయేసరికి ఇంకా అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది. వాళ్ళు చివరికి వాళ్ళ తండ్రి ఆరోగ్యాన్ని వాళ్ళ ఈగో వల్ల నాశనం చేసేస్తున్నారు. అంటే ఈ పిల్లల ఈగో ఏ లెవెల్లో ఉందంటే, వాళ్ళ తండ్రి ఆరోగ్యం నాశనం అయిపోయినా పర్లేదు, తండ్రి చనిపోయినా పర్లేదు, మా ఈగో బ్రతకాలి, మా ఈగో గెలవాలి, అది ఆ పిల్లల యాటిట్యూడ్. ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు చూస్తుంటానండి. అలాగే ఒకసారి, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ జరిగింది ఒక 2 years బ్యాక్, కడప నుంచి ఒకళ్ళు, మామూలుగా రాలేదండి, ఎలా వచ్చేదంటే, నేను కడప పొలిటీషియన్ని, నేను అది, మా అబ్బాయికి లివర్ సిరోసిస్ ఉంది, సోరియాసిస్ ఉంది, తగ్గాలి అని చెప్పి వచ్చినప్పుడు సోరియాసిస్ తగ్గడానికి, లివర్ సిరోసిస్ తగ్గడానికి రెండింటికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళేది కడప, మళ్ళీ 1 month బ్యాక్ వచ్చారు. నేను ఏం చెప్పానంటే, లివర్ సిరోసిస్ ఫస్ట్ తగ్గుతుంది, సోరియాసిస్ కొంచెం టైం పడుతుంది అన్నాను యాక్చువల్లీ. వాళ్ళకి 1 నెల రోజుల్లో సోరియాసిస్ తగ్గింది, లివర్ సిరోసిస్ ఇంకా తగ్గలేదు. వచ్చి క్వశ్చన్ చేయడం ఎలా ఉందంటే, అంటే లివర్ సిరోసిస్ ఇంకా మేబీ టైం పట్టవచ్చు, కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంది, సోరియాసిస్ తగ్గిపోయింది. క్షమించండి, ఇప్పుడే అద్భుతంగా ఒక మస్కిటో కాదు, ఫ్లైని నేను తినేయడం జరిగింది. ఓకే, ఎనీవే, నాన్ వెజిటేరియన్ సాధారణంగా నేను రెగ్యులర్గా తింటుంటాను, కానీ ఈ దోమలు తినడం అనేది చాలా రేర్. ఎనీవే, చైనీస్లా ఫీల్ అయ్యి దోమ నేను మింగేసాను, ఇంకా మాది బయటకు రాదు అది. ఓకే, ఎనీవే, టాపిక్లోకి వెళ్దాం. సో ఈ కడప నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు సోరియాసిస్ తగ్గింది, లివర్ సిరోసిస్ ఎందుకు తగ్గలేదు, ఆల్మోస్ట్ కాలర్ పట్టుకుని అడిగేదండి. అంటే వాళ్ళు పోనీ అట్లీస్ట్ సోరియాసిస్ తగ్గిపోయింది, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా, లివర్ సిరోసిస్ తగ్గుతుంది, ఇంకా టైం పడుతుంది కదా. నేను కానీ మా పక్కన డాక్టర్ గారు కానీ మేము షాక్ తిన్నాం, ఏంటి యాటిట్యూడ్. ఇప్పుడు 1 నెల రోజుల్లో సోరియాసిస్ తగ్గిపోయింది, హ్యాపీగా ఫీల్ అవ్వాలి,
ఇంకా సిరోసిస్ 4 రోజుల్లో తగ్గపోయింది, నెక్స్ట్ తగ్గుతుంది కదా, ఒకటి తగ్గింది ఇంకోటి తగ్గుతుంది కదా, వాళ్ళు టైం ఇచ్చి చూడాలి కదా. లేదు, నేను మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేనండి అని చెప్పేసాను. ఇంకా మామూలుగా వాళ్ళకి ఏంటి వెళ్ళాక ఎక్కడి నుంచి, ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా గొడవ పెట్టుకోవడం కష్టం, అసలే ఫ్యాక్షన్స్ టైప్లో ఉన్నది వాళ్ళు. వాళ్ళు వెళ్ళాక చెప్పాను, బాబు మీకు నేను ట్రీట్మెంట్ ఇవ్వలేను, మీరు అంటే సోరియాసిస్ తగ్గి కూడా 4 రోజుల్లో సిరోసిస్ తగ్గలేదని ఇలాగా మా మీదకి వచ్చి ఇలా పడిపోవడం అనేది కరెక్ట్ కాదు, నేను మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే భయంగా ఉంది, నేను ఇవ్వలేను అని చెప్పి నేను చెప్పాల్సి వచ్చింది. సో ఇలాంటి ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి యాక్చువల్లీ. సో నేను చెప్పేది ఏంటంటే బేసికల్లీ ఒకటి, యూ ట్రీట్ అస్ వెల్. మీరు సాటి మనిషికి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ మాకిస్తే మేము కూడా మీకు అదే రెస్పెక్ట్ ఇస్తాం. సాటి మనిషికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అంటే మీరు ఏదో విపరీతమైన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, జస్ట్ ఏంటంటే మామూలుగా బిహేవ్ చేస్తే చాలు, జస్ట్ బేసిక్ రెస్పెక్ట్ ఇస్తే చాలు యాక్చువల్లీ. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్లు ఇలా ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే వాట్సాప్ డిలే అయిందనో లేకపోతే ఇది అయిందనో వెంటనే విపరీతమైన హైపర్ రియాక్షన్స్ అనమాట. కొంతమంది యూట్యూబ్లో వచ్చి కామెంట్స్ పెడుతుంటారు, నేను 15,000 పెట్టి కొన్నాను, 10,000 పెట్టి కొన్నాను, నాకు తగ్గలేదు. సింపుల్ థింగ్ అండి, ఎవరికన్నా తగ్గుతుందండి. మేము ఇప్పుడు దాకా మమ్మల్ని తగ్గించమని వచ్చిన వాళ్ళలో మేము తగ్గించలేకపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి, ఫింగర్స్ మీద లెక్క పెట్టవచ్చు. స్టిల్ ఇప్పటికీ కూడా మేము వాళ్ళని ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళకి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను యాక్చువల్లీ. ఎవరైతే అతి తక్కువ మంది తగ్గించలేని వాళ్ళను, ఎవరైతే గివప్ ఇచ్చేసేదో, పూర్తిగా ట్రై చేయకుండా గివప్ ఇచ్చేసేదో వాళ్ళకి ఇంకా ఇప్పటికీ తగ్గదు. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ. సో యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది ఇంకా లైఫ్ లాంగ్ ఉండాల్సిందే. ఇంకా అదే అండి, జస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టి వాళ్ళకి అండ్ అప్పుడప్పుడు మాకు ఇలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చి వాళ్ళకి కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఇది దయచేసి మీరు అపార్థం అయితే చేసుకోకండి. అండ్ ఈ టైంలో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే రీసెంట్లీ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి అయ్యింది. అప్పుడప్పుడు అవుతుంటుంది, రెగ్యులర్గా ఇది కాదు, బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అయినప్పుడు కొంచెం మనసు చివుకుమంటుంటుంది. ఎందుకంటే అసలు మీకు ఒక విషయం తెలుసలేదు, రాత్రులు నేను నైట్ అంతా కూర్చుని రీసెర్చ్లు చేస్తుంటానండి, జబ్బులకి సొల్యూషన్ కనుక్కోవడానికి. దానివల్ల అండి ఇప్పుడు దాకా ఒక క్యాన్సర్కి తప్ప ఆల్మోస్ట్ అన్ని జబ్బులకి నేను సొల్యూషన్స్ కనిపెట్టాను. ప్లేక్ రివర్సల్, కిడ్నీ ఇష్యూస్ అని ఈజీఎఫ్ 20 ఉందంటే అక్కడి నుంచి మనుషులు డెఫినెట్లీ మేము ఫిక్స్ చేస్తున్నాం. కిడ్నీస్ను ఈజీగా బాగు చేస్తున్నాం. యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, వీటితో బాధపడే వాళ్ళు, నరాల బలహీనత బాధపడే వాళ్ళు, పార్కిన్సన్స్, స్ట్రోక్ పేషెంట్స్, ఇలాగ 1, 2 ఏంటంటే మొత్తం అన్ని జబ్బులకి మేము ఇక్కడ ట్రీట్ చేస్తున్నాం. ఒక క్యాన్సర్ ఒకటి తప్ప క్యాన్సర్ విషయంలో నేను పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేయలేదు. చేయాలన్నా కూడా అది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు. నేను మిగిలిన వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను, క్యాన్సర్ మీద ఇంకా ఫోకస్ పెట్టాల్సింది. సో క్యాన్సర్ తప్ప ఆల్మోస్ట్ అన్ని రకాల జబ్బులకి. ఇంకొకటి బోన్ రీజనరేషన్, ఎక్కడ మీకు ప్రపంచంలో బోన్స్ రీఫామ్ అవ్వడం అనేది ఉండదండి. జాయింట్స్ కార్టిలేజ్ అరిగిపోవడం అంటే ఉంటుంది మెడిసిన్లో, చాలా అంటే అలోపతిక్ మెడిసిన్లో చాలా తక్కువ లెవెల్ చేయగలదు, అది కూడా టెంపరీగా. మా దగ్గర బోన్ రీజనరేషన్ అద్భుతంగా జరుగుతుంది. అసలు అనేక సంవత్సరాల నుంచి అసలు నిలబడలేని వాళ్ళు కూడా హ్యాపీగా నిలబడి నడుస్తున్నారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత రీసెర్చ్ చేస్తుంటే ఇలాంటివి కనిపెట్టి ఉంటాం. సో అర్థం చేసుకోండి, మేము పనిచేసేదే పేషెంట్స్ కోసం, మేము వర్క్ చేస్తుంది అనేక జబ్బులు, ఏ విధమైన జబ్బులు ఉన్నా అన్నిటినీ ఫిక్స్ చేయడం కోసం. కొన్నిసార్లు జరిగే డిలేస్కి కొన్నిసార్లు మేము ఇచ్చే రెస్పాన్సులు లేట్ అయినప్పటికీ కొంచెం అర్థం చేసుకోండి. ఏదైనా సరే మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.